వంశీ చేసిన తప్పుని మనం వెనకేసుకొస్తే వాడిని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అదే తప్పు మొదట్లోనే అణిచివేస్తే ఇంకెప్పుడు అలవాటు కాకుండా ఉంటుంది. ఆ వంశీ రేసులకి బాగా అలవాటయ్యాక నేను వాడిని ఇరికిద్దాం అనుకున్నాను. కానీ స్టార్టింగ్లోనే ఇలా జరగడం వల్ల వంశీ ఖచ్చితంగా భయపడతాడు. అలా భయపడ్డమే నాకు కావాలి. ఆ భయంతో ఇంకొకసారి తప్పు చేయాలన్న ఆలోచన కూడా రాకుండా ఉంటుంది. కానీ పెద్దోరు అమ్మగారు ఇది చాలా అవమానంగా భావిస్తున్నారు కదా సార్. వాళ్ళ గురించైనా ఆలోచించాల్సింది. వాళ్ళ మొహాలు చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది బ్రో. మొత్తానికి కుటుంబ గౌరవాన్ని బాగానే టార్గెట్ చేశావు. వీరు టార్గెటే ఈ ఫ్యామిలీ గౌరవాన్ని రోడ్డు మీద పడేయడం. అందుకే వీరు వంశీని పొల్యూట్ చేసుంటాడు. అవును బా, ఈ కుర్రాడు అసలు భయస్తుడు. ఆ రేసులు గీసులోని వెళ్ళేటోడు కాదు. నువ్వు చెప్పినట్టు ఆ వీరే ఏదో చేసుంటాడు. ఎస్, నేను చెప్పాను కదిష్కా, ఈ కుటుంబంలో ఏ ఒక్కరిని ప్రశాంతంగా వదలను. అందరికీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి రుద్రకి ఊపిరాడకుండా చేస్తాను. ఆ వీరు ఏం చేస్తాడో చేయని, వాణ్ణి వాడి కుట్రల్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ఈ వైజాగ్ సిటీ నీకు బాగా నచ్చిందనమాట. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ సిటీ సార్. గుడ్. అయితే ఈ వైజాగ్ సిటీ నీ ఫేటే మార్చేస్తుంది. ఈ బాక్సింగ్ కాంపిటీషన్లో నువ్వు కనుక గెలిస్తే నీ ఫ్యూచర్కి తిరిగే ఉండదు. ఇక నువ్వు చేయాల్సిందల్లా హార్డ్ వర్క్ అండ్ రెగరస్ ప్రాక్టీస్. షూర్ సార్, రేపటి నుంచి అకాడమీకి వెళ్ళి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను సార్. గుడ్. అకాడమీ అంటే గుర్తొచ్చింది, మీరు రుద్ర గురించి చాలా గొప్పగా చెప్పారు. కానీ అతనేంటి సార్, ఒక నార్మల్ హౌస్ వైఫ్ని వెనకేసుకొచ్చి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. ఎంత తన వైఫ్ అయితే మాత్రం అంత కాన్ఫిడెన్స్ పనికిరాదు సార్. నాకు అదే అనిపించింది. కొంతమంది అలానే ఉంటారు. అదేదో బ్రాడ్ మైండెడ్నెస్ అనుకుంటారేమో, కానీ నా దృష్టిలో ఆడవాళ్ళని నెత్తికెక్కించుకోవటం జస్ట్ ఫూలిష్నెస్. మీరు పొరపడుతున్నారండి. అతనేదో గొప్ప భర్తనని ప్రపంచానికి చెప్పుకోవడానికి తన భార్యని ఎంకరేజ్ చేయడం లేదు. తన భార్యలోని ప్రతిభని ప్రపంచం గుర్తించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ఆడదాన్ని నెత్తికెక్కించుకోవడం మూర్ఖత్వం అనుకుంటే ఆ శివుడు దేవుడయ్యేవాడే కాదు, కేవలం మగాడిగానే మిగిలిపోయేవాడు. వైజాగ్ వచ్చిన తర్వాత నీలో స్థానబలం కనిపిస్తుంది. చాలా లాజికల్గా మాట్లాడుతున్నావు. నిజం మాట్లాడడానికి లాజిక్తో పని ఉందండి. ముందు భోంచేయండి. మేడం, సరుకులని మీరే తెచ్చుకున్నారా? నేను తీసుకొచ్చేవాడిని కదా. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తానని నేనే సూపర్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ గంగా రుద్ర కలిశారు. ఆ మార్ట్ అంతా వాడదేనంట. ఓ, వాళ్ళది చాలా పెద్ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అని విన్నాను. చాలా వ్యాపారాలే ఉన్నట్టున్నాయి. అవునండి, అన్ని వ్యాపారాలు కుటుంబ సభ్యులు చూసుకుంటూ ఉన్నతంగా ఉంటున్నారండి. ఇంకో విషయం, వాళ్ళ ఫ్యామిలీలో ఆడవాళ్ళు కూడా బిజినెస్లు చూసుకుంటున్నారు. బాక్సింగే ఆడిస్తున్నారు, ఇంకా బిజినెస్ చూసుకోవడం పెద్ద మ్యాటర్ కాదులేండి. ఇది పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు, కానీ వాళ్ళది పెద్ద కుటుంబం, మంచి కుటుంబంలో అనిపించింది. ఇక గంగతో ఉంటే నాకు అసలు టైమే తెలియటం లేదు. వాళ్ళ మాటలో ఎంప్లాయ్ బర్త్డే అని కేక్ కూడా కట్ చేయించారు. అన్నట్టు రుద్ర మనల్ని ఇంటికి కూడా రమ్మన్నాడండి. చూడు, మనం ఇక్కడికి వచ్చింది ధీరజ్ బాక్సింగ్ కాంపిటీషన్ కోసం. అనవసరమైన పరిచయాలు పెంచుకొని రాకపోకలు సాగించటానికి కాదు. మన పని మనం చూసుకుంటే చాలు.
భీమిలి అవుట్కట్స్ లో కాలేజ్ కుర్రాలంతా బైక్ రేసింగ్ పెట్టుకున్నారు సార్. డీటెయిల్స్ కలెక్ట్ చేస్తుంటే మీ ఫ్యామిలీ అని తెలిసింది. మీ ఫ్యామిలీలో పర్సన్ ఇలాంటి పనులు చేస్తే మీకెంత పరువు తక్కువో నేను చెప్పక్కర్లేదు. ఏంటత్తయ్య గారు, వంశీ చేసిన పని గురించి ఆలోచించి బాధపడుతున్నారా? వంశీ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. అందుకే ఎవరికి ఫ్రీడమ్ అలవాటు చేయకూడదు. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి కంట్రోల్లో ఉండాలి. ఈ ఫ్యామిలీ మీ కంట్రోల్ తప్పగానే అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. నువ్వు చెప్పింది అక్షరాల నిజం బ్రో. అత్తయ్య గారు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. ప్రాక్టీస్ లేట్ అయ్యేసరికి క్యాబ్స్ బుక్ అవ్వట్లేదని టెన్షన్ పడ్డాను. కూల్. అయినా ఈ టైంలో క్యాబ్స్ ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. సేఫ్టీ చూసుకోవాలి కదా. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్స్ వన్స్ అగైన్. బాయ్. గుడ్ నైట్. వెల్కమ్. చూసారా అత్తయ్య గారు, ప్రమీల అక్క ఎవరో ఒక అతని బైక్ మీద వచ్చినప్పుడు మీరు కోప్పడ్డారు. కానీ రుద్రబావ మ్యాటర్ని లైట్ చేయడంతో ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు స్నేహ ఒక అబ్బాయి బైక్ మీద వచ్చింది అంటే దీని అర్థం ఎవరైనా ఏమైనా అంటారనే భయం లేకపోవడం. ఇవాళ బైక్ మీద వచ్చింది, అడిగితే లిఫ్ట్ ఇచ్చాడంటుంది. రేపు అతనే నా బాయ్ ఫ్రెండ్, నేను ప్రేమించానంటుంది. ఆ తరువాత వాడితో లేచిపోతుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు అని మీరనుకుంటే ఆగిపోదు అత్తయ్య గారు. మీ దృష్టికి రాకుండా ఇంకా చాలా జరుగుతున్నాయి.